హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఎన్టీపీసీకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 15 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈ 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 6లో ఉన్నామండి. డే 6. సో డే 6లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. మనం ఈ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ చేసాం అండ్ కంక్లూజన్స్ చేసాం. ఇప్పుడు వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఇవి కూడా ఇంపార్టెంటే. ఈ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కంక్లూజన్స్ నుంచి 1 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ. మీరు ఈ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్కి ప్రీవియస్ ఇయర్గా వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువేమి అవసరం లేదు. సో అవి ప్రాక్టీస్ చేస్తే మీకు అనేది ఒక ఐడియా వస్తుంది. సో దాంతో మీకు సరిపోతుందండి స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్కి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లోనే క్యాలెండర్ అండి. ఈ క్యాలెండర్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, బట్ 1 మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి నేర్చుకుంటే మనం ఆ 1 మార్క్ కూడా మన దగ్గర నుంచి ఎటు పోకుండా ఉంటుంది. సో క్యాలెండర్ చాలా ఈజీ అండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను అనేది క్లాస్ అనేది చేసి మీకు అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. సో మీరైతే ఎవరైనా నేర్చుకోకపోతే నేర్చుకోండి. నా దగ్గర నా క్లాస్ నుంచి కాకపోయినా వేరే వాళ్ళు ఏ యూట్యూబ్లో అయినా ఎక్కడైనా సరే మీరు అనేది నేర్చుకొని కంపల్సరీగా 1 మార్క్ వస్తుంది కదా. సో ఎందుకు వదిలిపెట్టుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోండి, చాలా ఈజీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ నుంచి టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 to 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి కూడా చాలా ఈజీ అండి. టైమ్ అండ్ వర్క్ కూడా మనం చాలా పెద్ద చాప్టర్ అనుకుంటాం కానీ బట్ అంతేం ఉండదండి, చాలా ఈజీ. సో ఎవరికైనా సింపుల్గా కావాలంటే చెప్పండి, నేను అనేది వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో అలా నాకు కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెరిటేజ్ సైట్స్ అండి. సో కొత్తగా కూడా దీంట్లో నుంచి యాడ్ చేశారు కదా. సో ఇది కరెంట్ అఫైర్స్ పరంగా అండ్ స్ట్రాటజిక్ జీకే పరంగా కూడా మనకి ఇంపార్టెంటే. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, హెరిటేజ్ సైట్స్ కూడా వీడియో అనేది నేను చేస్తాను, ఓకేనా. సో సింపుల్గా మనం చెప్పుకుందాం. సో దీని గురించి చెప్పుకుందామండి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా. మీ లేదు మేము చదివేసామంటే వెల్ అండ్ గుడ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్స్ అని చెప్పారు. ఇది కంటిన్యూగా ఉంటుంది, 15 డేస్ కూడా ఇది అనేది మీకు కంటిన్యూ అవుతుంది. సో ఎనీ 5 టాపిక్స్ పిక్ చేసుకొని దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని చదవండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి మనకి మన భారతదేశానికి యూరోపియన్ల రాక, ఓకేనా. భారతదేశానికి యూరోపియన్ల రాక. సో ఫస్ట్ ఎవరు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళ, డచ్ వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ. సో ఇవన్నీ ఎవరు ఫస్ట్ వచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలండి, ఆర్డర్ ఇంపార్టెంట్, సరే, ఓకేనా. సో ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరు ఫస్ట్ వెళ్ళిపోయారు, సో ఫస్ట్ ఎవరు వచ్చారు అండ్ ఫస్ట్ ఎవరు వెళ్ళిపోయారు. సో ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి, ఈ ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి యూరోపియన్ల రాక, ఓకేనా. సో ఇది అనేది సింపుల్గా చదివేసుకోండి, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని మీరు అనేది కంప్లీట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి అయితే గవర్నర్ అండి. గవర్నర్ గురించి ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అండి, గవర్నర్స్ గురించి కూడా ఇంపార్టెంటే. సో ఇది కూడా కంప్లీట్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని. గవర్నర్ గురించి అంటే గవర్నర్ ఎవరు, ఏ ఆర్టికల్ ద్వారా గవర్నర్ని అపాయింట్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు, ఇన్ కేస్ తొలగించాల్సి వస్తే ఎవరు తొలగిస్తారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మేజర్ లేక్స్. సో ఈ మేజర్ లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో దేనికి ప్రసిద్ధి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు అనేది గ్యాదర్ చేసుకొని చదువుకోండి. జియోగ్రఫీ కోసం, జియోగ్రఫీ అండి. సో మేజర్ లేక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్తున్నాం కదండి, ఈ 15 డేస్లో కూడా మీరు 15 ఎగ్జామ్స్ అనేది రాయాలి
అండ్ దాని అనాలిసిస్ కూడా చేసుకోవాలి. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఎగ్జామ్ రాయడం అనేది మీకు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా. టైం మేనేజ్మెంట్ మనకు ఉండేది 100 క్వశ్చన్స్కి 90 మినిట్సే కదండి. సో తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీకు అనేది టైం మేనేజ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు రాంగ్స్ ఎక్కువగా పెడుతున్నారా లేదా అనేది అక్యురసీ ఎంత ఉందనేది కూడా మీకు తెలుస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ రాంగ్స్ అనేది ఎక్కువగా పెట్టడం ద్వారా మీకు అనేది మార్క్స్ అనేది తగ్గుతాయండి. ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మీకు అనేది మార్క్స్ అనేది తగ్గిపోతాయి మీరు రాంగ్గా పెడితే. సో దానికోసం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ వస్తుంది అండ్ ఈ రాంగ్స్ అనే అక్యురసీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అలాగే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. మీరు ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ కానీ ఆర్ పర్టికులర్ టాపిక్ కానీ కవర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో దానికోసం అనేది ఎగ్జామ్ డైలీ వన్ మార్క్ టెస్ట్ రాయండి అండ్ దాన్ని అనాలిసిస్ చేయండి. ఓకేనా. సో ఇదేనండి డే 6 వచ్చేసి మన టార్గెట్స్: స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, క్యాలెండర్, టైమ్ అండ్ వర్క్, హెరిటేజ్ సైట్స్, ఎనీ కరెంట్ అఫైర్స్ ఎనీ 5 టాపిక్స్, భారతదేశానికి యూరోపియన్ రాక, గవర్నర్, మేజర్ లేక్స్, 1 ఎగ్జామ్ అండ్ దాని అనాలిసిస్. మీకు ఇంకా టైం ఉంటే నేను ముందు వీడియోలో చెప్పినట్టు నేను కవర్ చేయని టాపిక్స్ ఉన్నాయి కదండి, ఎకనామిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. సో ఇవనేది మీరు కవర్ చేసుకోండి. ఓకేనా. వీటిలోంచి మీరు కవర్ చేసుకోండి. వీటిలోంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను ఏం చదవాలనేది వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా. మీకు ఒక ఐడియా వస్తుంది. సో టైం తక్కువ ఉంది కాబట్టి మీరు అనేది ఆ ఇంపార్టెంట్ మాకు టైం ఉంది అనుకుంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చదువుకోండి. ఓకే. సో ఇంతేనండి డే 6 యొక్క టార్గెట్స్. మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి. నేను అనేది వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.